మరి 6 వారాలు అయింది మనం ఇక్కడ శిక్షణ పొందుతా ఉన్నాం. మీరందరూ ఆరోగ్యం కోసము, ఆనందం కోసము, ముక్తి కోసము, మోక్షం కోసం వచ్చిన మీ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ధ్యానము రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరికి ఎట్లా ఉపయోగపడాలి అట్లా ఉపయోగపడుతుంది. మీరు ఎట్లా కోరుకుంటే అట్లా మనకు దాని నుంచి ఫలితం వస్తుంది. పిల్లలు, స్కూల్ పిల్లలు వాళ్ళకి ఏం కావాలంటే జ్ఞాపక శక్తి బాగుంటుంది. ధ్యానం చేస్తే మార్కులు ఎక్కువ వస్తాయి. ఎగ్జామ్ అంటే భయం ఉండదు. చిన్నతనంలో ధ్యానం చేసుకుంటే పెద్దగైనాక వాళ్ళు ప్రజలకు సేవ చేయగలుగుతారు. ఆంజనేయ స్వామి చిన్నగా ఉన్నప్పుడే అంజనాదేవి ధ్యానం నేర్పించింది. 5 ఏళ్ళ వయసులోనే ధ్యానం చేస్తున్నాం. ఆంజనేయ స్వామి వాళ్ళ తల్లి అంజనాదేవి చిన్నగా ఉన్నప్పుడే ధ్యానం నేర్పించింది. అట్లా పిల్లలు ధ్యానం చేసి చక్కగా పెద్దగైనాక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, సంఘాన్ని ఇబ్బంది పెట్టకుండా, ఇంకా సంఘానికి సేవ చేయాలి, ప్రపంచాన్ని మంచిలోకి తీసుకుపోవాలి అనే ఆలోచన ఒక వివేకానందుడు లాగా ఇచ్చారు. మనలాంటి నడి వయసులో ధ్యానం చేస్తే సంసారాన్ని గట్టిగా నిలదొక్కుకొని ముందుకు తీసుకెళ్తాము. భయపడము, బాధపడము, ఏ దుఃఖం ఉండదు. వృద్ధాంతం వచ్చినాక ధ్యానం చేస్తే ఆ వయసు పుట్టినప్పుడు వాళ్ళకు కొన్ని భయాలు ఉంటాయి. అంత ఆ వయసు మీద పడిందంటే ఏదో ఒక రోగం తయారైంది. బీపీ, షుగర్, నొప్పులు, కళ్ళు కనపడడం, కొంచెం ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ధ్యానం చాలా సపోర్ట్ చేస్తున్నారు. ధ్యానం మనం రోజు గంటసేపు చేస్తే వాళ్ళు భయపడరు, హాయిగా ఉంటారు ఆ వయసు మీద పడ్డప్పుడు. ఇట్లా ఏ వయసులో ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది ధ్యానం అనేది. అంటే మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రతిరోజు చేయాలి. ప్రతినిత్యం చేస్తే దాని ఫలితం అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రోజులు ప్రతినిత్యం ఏం చేసినామంటే దేహానికి స్నానం చేపించడము, దీన్ని నిద్రపుచ్చడము, దీనికి సరైన ఆహారం పెట్టడము, దీనికి సరైన పనులు అప్పచెప్పడం, అట్లా చేస్తూ చేస్తూ వస్తుంటే మనం దగ్గర శరీరము అంటే మనం చనిపోకుండా దీనికి శరీరానికి ఇబ్బంది కాకుండా దాన్ని ముందుకు తీసుకొచ్చినాం శరీరాన్ని. దీనికి ఏదైనా ఏ అవసరం ఉన్నా అవసరం తీర్చినాం శరీరాన్ని. మనం మంచి ఫుడ్ పెట్టడము, నిద్రపోవడం, రాత్రికి స్నానం చేయడము, దీనికి సబ్బుతో క్లీన్ చేసుకోవడం, ముఖ్య బట్టలు వేసుకోవడం, కొంత పూజ చేయడం, ఇట్లా దేహాన్ని మనం సరిగ్గా ముందుకు తీసుకొచ్చినాము. మరి దీన్ని నడిపించేవి 2 ఉన్నాయి, మనసు, ఆత్మ. అవి మన కంటికి కనపడవు. అవి ధ్యానం చేస్తేనే అర్థమవుతాయి. ధ్యానం చేయకపోతే అర్థం కావు. మీరు ఎంత చదువు చదువుకున్నా, కలెక్టర్ చదువు చదివినా, నువ్వు పెద్ద లెక్చరర్ అయినా కూడా అర్థం కాదు. లోపల ఉన్నది మీద అర్థమవుతాయి. ఎప్పుడైతే మానవుడు కళ్ళు మూసుకొని బుక్కులో జరిగే శ్వాసను గమనిస్తూ ఆలోచన లేకుండా అయినప్పుడు ఆ శక్తి మన లోపలికి పోయి మీ నాడమండలం అంతా శుభ్రం అయినప్పుడు శరీరం బరువు అయినట్టు, తేలికైనట్టు, ఏదో కలర్స్ కనిపిస్తుంటాయి. లేకపోతే మీకు ఇష్టమైన దేవుడు దర్శనం జరుగుతుంటుంది. ఇట్లా రకరకాల అనుభవాలు వస్తాయి. ధ్యానంలో వచ్చినప్పుడు కళ్ళు తెరవకూడదు, భయపడి అట్లే కొనసాగిస్తూ పోవాలి. భయము మనల్ని నాశనం చేసి పెట్టదు. ఏ విషయంలో దేనికి భయపడవు. భయం వీడితే ముక్తి అని చెప్తున్నారు బ్రహ్మంగారు. అయినా నీకు భయం ఉంటే ముక్తి దొరకదు. భయం వీడు, దేనికి భయపడదు అసలు. అంతా బాగానే ఉంది, ముక్తి అనవసరంగా భయపడతాం మనము. ఆ భయాన్ని వీడాలని చెప్పాడు అనమాట. అది ఎట్లా వీడతామంటే ధ్యానం చేస్తే భయం పోతుంది, దుఃఖం పోతుంది. ఏదైనా సమస్య వస్తే అనుకుంటాము, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాం. అది మీరు చేస్తుంటేనే మీకు అనుభవం వస్తుంది. చెప్పడం వేరే, మీరు అనుభవపూర్వకంగా పొందడం వేరే అవుతుంది. ఎంత పనున్నా, ఎన్ని సమస్యలున్నా ధ్యానం వదులుకోదు. సమస్యలు ఎక్కువైనప్పుడు ధ్యానాన్ని పెంచాలి, ఇంకా బాగా అవుతాం మనం. జబ్బు బాగా ముదిరిందంటే ధ్యానాన్ని బాగా పెంచుకుంటే జబ్బు తగ్గుతూ పోతుంది. మందులు తక్కువ పడతాయి, డబ్బులు కాస్త తక్కువ వస్తుంది, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు సుస్థ అయిందంటే ఒక దినం పడుతుంది దాకా యోగా తీసుకోవాలి, బస్సులో పోవాలి, మందులు తెచ్చుకోవాలి, తినాలి. ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది మీకు. అదే ధ్యానం గంట సేవ్ చేసుకుంటే మీకు డబ్బులు మిగులుతాయి, టైం సేవ్ అయ్యి హాయిగా ఇంట్లో ఉంటావు కదా. పుట్టిగా పోయి ఎక్కడో తిరిగి అనవసరం కలిసిపోయి అట్లా జరుగుతుంది. మీరు అర్థం చేసుకొని ₹1 ఖర్చు లేకుండా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే మీకు చివరి వరకు అలాగే కొనసాగుతూ ఉంటే మోక్షం వస్తుంది. మధ్యలో వదిలితే ఇది కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడు ఏమడుగుతున్నాడంటే, కృష్ణ నేను ఒకవేళ మధ్యలో 2 డేస్ నువ్వు ధ్యానం చేసి నేను వదులుకుంటా, నాకేమన్నా లాభం ఉంటుందని అడిగినాను. అట్లా మధ్యలో వదిలితే యోగ భ్రష్టం పొందుతాము, యోగ భ్రష్టం అవుతాం అర్జున. అయినా నీకు వచ్చే జన్మల
ఈ జన్మలో నువ్వు ధ్యానం చేస్తూ సాధన పెంచుకొని మధ్యలో వదిలేస్తే కూడా వచ్చే జన్మల ధనవంతులు ఇంట్లో పుడతావు, లేకుంటే యోగులు ఇంట్లో పుడతావు, ఇల్లు మార్చబడుతుంది, మంచి ఇంట్లో పుడతావు ధ్యానం చేస్తే. ఒకవేళ నువ్వు మోక్షమే పొందావు అనుకో, నీకు ఇంకా అద్భుతమైన జీవితం ఉంటుంది అని అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాను. అర్జునుడు ఎందుకు అంటే అర్జునుడికి యుద్ధం చేసినప్పుడు భయపడుతున్నాడు. అంతకుముందు బాగానే ఉన్నాడు, ఎందుకు ఆ రోజే భయపడి అస్త్రాలు కింద పడేసిండు. ఎందుకు అర్జున యుద్ధం చేస్తలేవంటే, అందరిని చంపి నేనేం సాధించగలుగుతా, నాకు అందరూ మా వాళ్ళే ఉన్నారు, నాకు పాపం జరుగుతుంది చంపితే అంటున్నాను. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తుందంటే, అర్జున నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, ఎవరో చచ్చిపో మనము, నీ ఒకవేళ నీ భాగం చేస్తే శరీరం వదిలిపెడుతుంది ఆత్మ, కానీ ఆత్మ నువ్వు చంపలేవు అంటున్నాను. నీ అస్త్రాలు ఆత్మను ఏం చేయలేవు. నీ అస్త్రాలే కాదు, గాలి కానీ వాయువు కానీ అగ్ని చేత కాల్చబడదు ఆత్మ, అది సనాతనమైంది, దానికి సాగే లేదు ఆత్మకు, అది దీన్ని నడిపిస్తున్న శరీరానికి అదే నడిపిస్తుంది. ఒకవేళ వదిలితే నీ శరీరం వదిలిపెట్టదు, అంత తప్ప ఆత్మకు మరణమే లేదు. నీవు కూడా చనిపోవు, నేను చచ్చిపోము, అందరం బతికే ఉంటాం సృష్టిలా. ఈ లోకం నుంచి ఇంకో లోకం వెళ్ళిపోతాం మనం. శరీరాలు ఈ లోకంలో వేసుకోవాలి మనం, దేహాన్ని ఈ లోకంలో వదిలేసి జీవాత్మలన్నీ పై లోకానికి వెళ్తాము, అక్కడ ఎంతో ఆనందంగా ఉంటాము అని కృష్ణుడు అర్థం చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే అర్జునుడికి అర్థమయ్యేది. కొన్నిసార్లు మీకు కూడా కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, గొప్ప లోతైన విషయాలు అర్థం కావు. అర్జునుడు చచ్చిపోయాడు, అర్జునుడికి దుఃఖం వస్తుంది అనమాట. ఏడుచుకుంటే కూర్చున్నాడు అభిమన్యుడు, కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ అర్జునుడికి నేను ఇంత ఉపదేశం చేసినా కూడా మళ్ళీ ఏడుస్తున్నాడు అని కృష్ణుడు ఎత్తించేది అడుగుతూ కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్జున్ అని చెప్పి, అర్జున నీకు చెప్తే అర్థమైతే లేదు, కూర్చో, ఇద్దరు ధ్యానంలో కూర్చున్నాం, నేను పైలోకానికి తీసుకెళ్తాను అని ఇద్దరు ధ్యానంలో కూర్చున్నారు. కూర్చున్నాక మన లోపల ఏదైతే చనిపోయినప్పుడు బయటకు వస్తుందో ఆ ఆత్మ ఇద్దరు కలిసి పైకి పోతుంది. పైకి పోయినాక అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నీ అభిమానం నీ కొడుకు అదో అక్కడ కనిపిస్తున్నట్టు అని చెప్పి చూపిస్తాను ఆలోకంగా. అర్జునుడు ఏం చేస్తాడంటే చూస్తాడు అభిమాని, చూసి ఆయన అభిమాన్య అని దగ్గరికి పోతే అభిమన్యుడు ఏమంటున్నాడంటే, ఎవరు నీవు అంటున్నాడు అంటే, అప్పుడు నేను నీ తండ్రిని అంటే, నన్ను కింద ఉన్నప్పుడు కూడా బంధం వదులుకోకపోతే నేను చచ్చిపోయినప్పుడు కూడా నా అంబడేవాడు, అది కరెక్ట్ కాదు. కింద ఉన్నప్పుడు నీ కొడుకునే, కానీ నేను దేహం వదిలినాక నీవు సపరేట్ నేను సపరేట్ అని తండ్రికి చెప్తున్నాను అభిమన్యుడు. అప్పుడు అర్జునుడు కొంచెం తిరిగి అరే నేను చనిపోయాడు అనుకున్న నా కొడుకు వేరే లోకం వచ్చిండా అని మళ్ళీ ఆత్మలు వచ్చి వారి శరీరం దూరుతారన్నమాట. రాత్రిపూట మీ నిద్ర పోయినాక మన ఆత్మలన్నీ బయటకు వస్తాయి, జీవాత్మలన్నీ బయటకు వచ్చి తిరుగుతాయి, ఊరు అటు ఇటు తిరుగుతాయి. అదే కళ. మనకు కళలు పడడం ఏంటంటే, స్వప్నం పడ్డప్పుడు మనకు పొద్దున లేచి చూస్తే ఏదో రాత్రి నాకు కళ పడింది అంటారు. ఆ కళ ఏంటంటే, ఈ శరీరాన్ని నిద్రకొచ్చి ఆ జీవుడు బయటకు వస్తాడు, వచ్చి కొన్ని అనుభూతులు పొందుతుంది. అది ఏం అనుభూతులు పొందుతుందంటే, మీరు పగులు ఏదైతే అనుకోని దాన్ని సాధించలేరో, ఏది తినాలనుకుంటే తినలేవో, పొందాలనుకుంటే పొందలేవో, దాన్ని ఆ శరీరాన్ని పండబెట్టి బయటకు వచ్చి ఆ జీవుడు సృష్టించుకొని తింటాడు, తాకడు. ఆ కళ ఏదో కళలు పడతాయి. పొద్దున చూస్తే ఉట్టిదే, పొద్దున చూస్తే యావిడేది కళ. కానీ ఆత్మకు మనం ఏదైతే పగులు తిరుగాడుతున్నామో, ఏదైతే 70-80 సంవత్సరాలు భూమిని సంసారం చేస్తున్నామో మనము, ఆత్మకు ఇది కూడా స్వప్నమే. పైపోయినాక ఓ ఎంత స్వప్నం కన్నది ఆత్మ అంటే, అరే నేను భూమి మీద పోయి ఎంత పరిశాన్ అయినా కదా, ఈడనేమో గప్పాలు కొడతా, భూమి మీద పుట్టినాక ఆ శరీరంలో దూరినాక చిన్నగా అయ్యి పెద్దగా అయ్యి నేను శరీరమే నిజం అనుకొని, సంసారమే నిజం అనుకొని మాయలబడి ఆ భగవంతుడి గురించి మర్చిపోయి నేను మోక్షం పొందుతా, ముక్తి పొందుతా అని చెప్పి భూలోకి పోయి సంసారం మాయలబడి మళ్ళీ ఎప్పటిలాగా వచ్చినా కదా నేను పైకి అని కొంత బాధపడతాం మనమే. కానీ నువ్వు చేసేది అంతా అయిపోయినాక బాధపడితే లాభం లేదు. భార్యను హత్య చేసినాక నీవు ఎంత బాధపడితే వచ్చేదేమో, నీవు ఆ కర్మ అనుభవించాల్సిందే.
అయితే ఇల్లు దీపం ఉన్నాననే ఇల్లు చక్కబెట్టుకోమని ఏంటంటే మన ఇంట్లో ఉండే దీపం కాదు అది. నీకు శరీరం ఉన్నాగానే నీవు మోక్షాన్ని పొందాలి, నీ లోపల నీ ఆత్మను తెలుసుకోవాలి. శరీరం ఉన్నప్పుడే ఉన్న శరీరం ఊడిపోయినాక ఏం చేయలేవు అని గొప్ప గొప్ప యోగులు మనకు చెప్తారన్నమాట. అందులో ఎవరైనా శ్రద్ధ ఉండి విని అర్థం చేసుకొని రోజు ధ్యానం చేసుకుపోతుంటే ఒక బ్రహ్మానందంలో జీవించవచ్చు. మనం దేనికి భయపడము, దేనికి ఇబ్బంది పడము, ఎన్ని సమస్యలున్నా తట్టుకోగలుగుతాం. ఇక ఎవరిని ఇబ్బంది పెట్టకూడదురా అని బాధ మనకు తెలిసిపోతుంది. ఇతరుల బాధ మనకు అర్థమైపోతాం. ఎందుకు అట్లా అర్థమవుతుందంటే నేను మొన్న మీకు చెప్పిన మనం ఒకటి కాదు, శరీరం ఉంది, మనసు ఉంది, లోపల దీన్ని నడిపించే ఆత్మ ఉంది. ఆత్మ కరెంట్ లాంటిది. కరెంటు బల్బు వెలిగించుకుంటాము, ఫ్యాన్ నడిపించుకుంటాము, లేదంటే మిక్సీ కూలర్ అన్నీ నడుస్తుంది కరెంట్ చేత. కరెంట్ ఒకటే కానీ విడివిడిగా పనిచేస్తుంది. ఒక కరెంటు చేత 1000 బల్బు వెలిగించుకోవచ్చు. అట్లే మన లోపల ఉండే అందరి లోపల ఉండే ఆత్మ ఒకటే. రూపాలు వేరే వేరేగా ఉన్నాయి. నేను ఇట్లా ఉన్నా, ఆ అమ్మాయి అట్లా ఉంది, ఆ మేడం అట్లా ఉంది, ఆ సార్ అట్లా ఉన్నాడు. రూపాలు కూడా డిఫరెంట్గా ఉండే శరీరాలు, కానీ దీన్ని నడిపించే ఆత్మ ఒకటే. ఫ్యాన్ ఏదో ఇట్లా ఉంది, బల్బు అట్లా ఉంది, మిక్సీ అట్లా ఉంది, కూలర్ అట్లా ఉంది. రూపాలు వేరే వేరే ఉన్నాయి కానీ దాన్ని నడిపించేది కరెంటు ఒకటే. అట్లే ఈ సృష్టిలో నడుస్తున్న జీవాత్మలన్నీ రూపాలు వేరే వేరే ఉన్నాయి కానీ నడిపించేది భగవంతుడి నుంచి వచ్చిన ఆత్మలవి. అవి సావే లేదు మనకు. నిజంగా మనకు సావే ఉండింటే కన్నా, ఇంకా సృష్టిలో మనం పూర్తిగా లేకుండింటే కన్నా కీడవయ్యేది. కానీ మళ్ళీ వస్తాం భూమి మనం. ఇగో ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నా పిల్లలు మొన్న ఒక పిల్ల పుట్టింది, అటు మొన్న ఒక అమ్మాయి పుట్టింది. ఈ పిల్లలకు అంత 5-6 ఏళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఇంతకుముందు లేరు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు, కొత్త వాళ్ళు అని ఆలోచించాలి మనం. చనిపోయిన వాళ్ళు ఎక్కడ పోయి, మా పెద్దవాళ్ళు చచ్చిపోయి వాళ్ళు ఉండరా సృష్టిలా, లేక పూర్తి పోయిండ్రా అని మనిషి ఆలోచించడంట. ఏదో పోయిండు కంప్లీట్గా, అసలు ఉండనే ఉన్నాం. మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు పిల్లలంటే మనమే కన్నాం. నేను కన్నా పిల్లలు నేనే పుట్టించిన, నా ద్వారానే పిల్లలు వచ్చిండ్రు అని ఆ తల్లి అనుకుంటారు, ఆ తండ్రి అనుకుంటారు. కానీ మనము నిమిత్త మాత్రం అంతా భగవంతుడి నుంచి నడపబడుతున్నాం అనేది మనకు తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. తెలియకపోతే బంధము, తెలిస్తే మోక్షం. తెలియకపోయి బంధంలో ఎదుర్కొని ప్రతిదానికి బాధపడుతూ తప్పులు వేచుతూ బాధపడుతూ ఉంటాడు మనిషి. నీకు జ్ఞానం వచ్చిందనుకో, మోక్షం వచ్చిందనుకోండి, రిలీజ్ అయిపోతాం. అన్నిటి నుంచి మనం రిలీజ్ అయిపోతాం. అయినప్పుడు చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. ఏదైనా పట్టుకుంటే బంధం, వదిలితే లేదు. ఇంకొకటి, మీరు నీళ్ళను పట్టుకొడుస్తాం, పిడికిళ్ళ నీళ్ళు తీసుకొని తీసుకోండి, నీళ్ళు చేతిలో ఉండవు, ఎగిపోతాయి. మీరు ఎంత గట్టిగా పడుతుందో బయటకు వెళ్తాయి. మనం దేనికి కూడా గట్టిగా పట్టుకుంటే మనకంత దుఃఖం కలుగుతుంది. అందుకే గౌతమ బుద్ధుడు కూడా ఏం చెప్తున్నాడంటే, సరి అయిన వాకులు, సరి అయిన ఆలోచన, సరి అయిన జీవన విధానం మనిషికి ధ్యానం ద్వారా వస్తుంది అని అందరికి ధ్యానం చెప్తూ పోయాడు గౌతమ బుద్ధుడు. కృష్ణుడు కూడా గోపికలకు, అర్జునుడికి అందరికి ధ్యానం నేర్పించింది. పత్రిజీ కూడా మాకు అందరికి ధ్యానం నేర్పించింది. ధ్యానం నేర్చుకున్నాక మా లోపల ఒక మంచి ప్రవర్తన వచ్చింది. ఏం తెచ్చిందంటే, అరే చనిపోయేటప్పుడు ఏం తీసుకోపోము, ఆ 14 రోజులు వేరే వాళ్ళకి ధ్యానం నేర్పిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏది అర్థమవుతుంది, మేము పోయేటప్పుడు ఏం తీసుకుపోము, అంతా ఇక్కడనే ఉంచుకోవాలి. మరి ఉన్న రోజులు ఏం చేయాలి, దైవ చింతన ఉండాలి, భగవంతుని ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. మరి సృష్టిలో భగవంతుని ఆరాధించడం అనేది ఏది గొప్పది అంటే, కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. మీరు చూడండి, మన ఇంట్లో ఫోటోలు, శివుడు ధ్యానంలో ఉంటాడు, ఫోటోలు చూస్తే కృష్ణుడు ధ్యాన ముద్రలో ఉంటాడు, ఆంజనేయ స్వామి ధ్యాన ముద్రలే ఉంటాడు. మళ్ళీ ఎందుకు ఆ ముద్రలు అంటే, వాళ్ళు కూడా మనలాగా ధ్యానం చేసి వాళ్ళ మోక్షం అంటే ధ్యానము తరగతి నుంచి క్యాన్సర్ వరకు తగ్గిస్తూ, శరీరాన్ని సరిచేస్తూ, మనసు ప్రశాంతంగా వస్తుంది అన్నమాట. బుద్ధి కూడా బాగా పెరుగుతుంది ధ్యానం చేస్తే. చూడండి ఎన్ని లాభాలు, ఒక్క లాభం కాదు, అనేక రకాలుగా లాభాలు తీసుకొచ్చి పెడుతుంది మనకు ధ్యానం అనేది. ఇది మీరు అందరూ గుర్తుంచుకొని చక్కగా ప్రజలు ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడు చేయాలి ధ్యానం అంటే, ఈ సపోజ్ మనకు ఒక బంధువు చనిపోయాడని వార్త వచ్చింది,
మనకు తెలిసిన మిత్రులు చనిపోయడం తెలిసింది. బాధ వర్ణనాతీతము. ధ్యానంలో కూర్చుంటే 1 గంట సేపు దుఃఖం పోతుంది, బాధపడము. ఇంకా అరే అందరం రోజు పోతాము, ఆయన ఏదో వచ్చి పోయాడు స్వామి, మనం ఒక రోజు పోతాం కదా అనే భావన మన లోపల కలుగుతుంది అనమాట. ధ్యానం చేయకపోతే పొడుగు ఏడ్చుకుంటూనే పోతాం. దినం ఏడుస్తూ బాధపడుతుంటాం. ఒక ఆయన భర్త భార్య చనిపోయింది అంటే 10 నిమిషాలు అయింది చనిపోయింది. ఇట్లా బట్ట కప్పిండు, పక్కన కూర్చొని కొద్దిసేపు పని కూర్చున్నాం. ఇంట్లో ఒకటి మట్టి కుండ ఉంటే తెచ్చి దాన్ని బోర్ వేసి దుమ్ము కొట్టుకుంటే పాట పాడుతున్నాను భార్య మీద. ఆయన దోస్తు తెలిసింది, అరే నా ఫ్రెండ్ భార్య చచ్చిపోయింది, పక్కరితో వచ్చింది. వస్తే చూస్తే సీన్ వేరేలాగా ఉంది. ఏమంటాడంటే, అరే నీ భార్య చచ్చిపోయి అసలు 1/2 గంట కాలే, నువ్వు పాట పాడుతున్నావు ముద్దుగా, మరి ఆయన చేసిన సేవ నీకేం జ్ఞప్తికి వస్తలేదా అని అడుగుతున్నాడు. వాళ్ళ కుండ ఎలకలేసి వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. నిజమేరా, నా భార్య చచ్చిపోయి 1/2 గంట అయింది, కొద్దిసేపు ఏడ్చిన నేను కూడా, కానీ ఇంకా ఎందుకు ఏడవని తెలుసా? నా భార్య శరీరం మీద ఉంది కానీ ఆత్మ భూలోకానికి స్వర్గానికి మధ్యలో ఉంది. ఒక వారం 10 రోజులకు వెళ్ళిపోతుంది పైకి, కొద్ది రోజులు అయినాక నేను కూడా పోతా కదా, నాకు తెలుసు, నేను ఎందుకు ఏడ్చుదు? నీకు తెలియదు కాబట్టి నువ్వు దుఃఖపడుతున్నావు. అజ్ఞానం ఉంటే దుఃఖం ఉంటుంది, జ్ఞానం వస్తే దుఃఖం పోతుంది. జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే, మనసును ఆపుకోగలిగితే రోజు మీ మనసును పూర్తిగా నిశ్చల మనసు తీసుకొచ్చి మీరు ధ్యానంలో కూర్చోగలిగితే మీకు లోపల నుంచి అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. అది కొంత టైం తీసుకుంటుంది, 1 రోజు 2 రోజులకు కుదరదు అది. ఎందుకంటే మనిషికి మోక్షాన్ని పొందాలి, భగవంతుడికి దగ్గర కావాలంటే అంత ఆషామాషి కాదు. వారం పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు. చేస్తూ పోవాలి. పోతుంటే మీకు రావాల్సింది వస్తుంది. నేను ధ్యానం చేస్తే నాకేమైనా ఫలితం ఉందే, ధ్యానం చేస్తే నాకు ఫలితం ఉండదో అని ఎప్పుడు మనం అట్లా ఆలోచించకూడదు. ఎందుకంటే నా నీడ నాయనబడే ఉంది, నా నీడ నాయనక ఉంది, నా నీడ నాయనబడి వస్తుందో లేదో అని నేను చూసుకో. ఎందుకు? నీడ నాకు అక్కతోనే ఉంది, నేను ఎక్కడ పోతే నా నీడ అక్కడ వస్తుంది. మీరు చేసిన ఫలితం, చెడు చేసినా మంచి చేసినా ధ్యానం చేసినా అది పక్క నియమబడే ఉంటుంది. నిన్ను అనుసరించుకొనే ఉంటుంది. మీరు చేసిన పనులన్నీ కూడా ఎక్కడ పోవు. అందుకే మీరు చేసిన పనులు చింతించకూడదు అని చెప్పారు అర్జున. నువ్వు చేసే పనికి చింతించొద్దు, అది నీకు ఖచ్చితంగా నియమబడే ఉంటుంది. నీవు చేసిన పాపం పుణ్యం నియమబడి ఉంటుంది. మళ్ళీ నీకు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? చేసుకుంటావు, నీకు ఏది మంచిగా అనిపిస్తే ఆ పని చేయి, కానీ ఊరికే ఉండొద్దు అని చెప్పిండు. ఊరికే ఉంటే పని చేయకుండా కానీ మనం ఉట్టిగా ఉన్నాం అనుకోండి మీరు సేమ్ గోడలాగానంట. గోడ ఏం పని చేస్తారు? ఉట్టిగా అతుకొని కదా, అంతే. మనం కూడా ఏం చేయకుండా ఉంటే కదా అతుకొని గోడలాగానే అంట మనం. మరి అట్లా మనం ఏం చేయాలి? ఏదో ఒక పని చేయాలి రోజు. ఏ పని చేస్తే గొప్పది అంటే, నీవు అన్ని పనులు చేసి ధ్యానం చేయకపోతే అన్ని పనులు వ్యర్థం అవుతాయి. ధ్యానం చేస్తే జీవితం అద్భుతం. మనకు 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు సమానంగా లేవు. చిన్న ఏళ్ళు ఒక లాక్ ఉంది, ఉంగరం వేలు ఇక్కడ ఉంది, మధ్య ఏళ్ళు పెద్ద ఉంది, ఇది ఇట్లా ఉంది, 5 రకాలు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు దేవుడు ఎందుకు పెట్టిందంటే, ఇందులో శరీరము, మనసు, బుద్ధి, ఇది ఆత్మ, ఇది పరమాత్మ. ఈ ఏళ్ళు లేకపోతే ఈ 4 ఏళ్ళు పనిచేయదు. ఈ 5 ఫింగర్ 5 ఏళ్ళు శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. మీరు ఇప్పుడు ఏం చేసిందంటే, శరీరము మనస్సు కదా, ఈ రెండింటిని కదలకుండా ఉంచుకున్నాం. శరీరం కదులుతుంది, మనసు కదులుతుంది. దీన్ని ఏమంటామంటే, మధ్యలో గ్యాప్ ఉంది కదా, దీన్ని ధ్యాన యోగం అంటాం. ధ్యాన యోగంలో మీరు కూర్చున్నారు, శరీరాన్ని మనసును ఆపుకున్నారు. ఎంత 10 నిమిషాలు కావచ్చు, 1 గంట కావచ్చు, గంట కావచ్చు. తర్వాత ఈ మనసు, బుద్ధి ఉంది కదా, ఇది వికసించాలంటే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేయాలి. అంటే కళ్ళు తెరిచినాక బుక్కులను చదవాలి, లేకుంటే ఒక మాస్టర్ చెప్పినవి వినాలి. కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. దీన్ని జ్ఞానయోగం అంటారు. ఈ బుద్ధి, ఆత్మ 2 కలిస్తే మోక్షం వస్తుంది మనిషికి. బుద్ధి వికసిస్తే దగ్గర మనం ఎక్కడైతే ఆత్మకు దగ్గర అవుతాం, భగవంతు దగ్గర అవుతాం.
ఈ భగవంతుడు నేనే ఆత్మను నేనే భగవంతుని తెలుసుకున్నాక అతను కొంత పండు మనకి ఇది ఎంత దూరం చూడండి, ఇది ఎంత లాంగ్ ఉంది, చేతులకు దూరం ఎక్కువ పెట్టిండు దేవుడు. ఎందుకు ఇంత దూరం పెట్టిండు ఇది గ్యాప్ అంటే, నీవు పరమాత్మను చేరుకోవాలంటే సేవ చేయాలి. సేవ చేయాలి, చేస్తే మన పరమాత్మ దగ్గరికి వెళ్తాం. కృష్ణుడు అపారమైన సేవ చేసిండు. ఆయన జీవితం మొత్తము ధర్మం కొరకే ఉపయోగించుకుంటాడు. గౌతమ బుద్ధుడు సేవ చేసిండు, అత్యసారి సేవ చేసిండు, బ్రహ్మగారు సేవ చేసిండు, శివుడు సేవ చేసుకుని భూమితో వాళ్ళు అపారమైన సేవ చేసిండు. వాళ్ళు సంసారం చేస్తూ సేవ చేయాలి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినాం. సేవ అంటే ఈ ఆధ్యాత్మిక సేవ అత్యంత గొప్ప సేవ. ఆ దాని నుంచే మోక్షం పొందగలుగుతాం మనం. మీరు ఇతరుల బట్టలు పట్టించినా చినిగిపోతాయి, అన్నం పెడితే ఆకలి అవుతుంది, ఇల్లు ఇస్తే కూలిపోతుంది, బంగారు ఇస్తే అమ్ముకుంటుంది. మరి శాశ్వతంగా ఏదైనా దానం చేస్తే వాళ్ళ దగ్గర ఎప్పటికి ఉండేది శాశ్వతంగా అంటే ధ్యానం నేర్పియాలి. ధ్యానం నేర్పిస్తే వాళ్ళు అన్ని సమకూర్చుకుంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే సరి చేసుకుంటారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళే తయారు చేసుకుంటారు, ఏమన్నా కావాలంటే వాళ్ళే అన్ని సృష్టించుకొని అన్ని సరిదిద్దుకోగలరు. ఇప్పుడు సపోజ్ ఇద్దరు బాధపడతారు, కొట్లాడింది, కోర్టుకు పోతే నన్ను ఇట్లా సమస్యలు ఎదురైనాక వకీలు ఏదో చెప్తాడు, ఒక అయా నీకు శిక్ష పడింది ఒక నెల రోజు జైలు అని చెప్పి బట్టలు చెప్పిండు. అదే ఇద్దరు ధ్యానం చేస్తే కొట్లాడదు. ఇక వకీలతో పని లేదు. మనం ఒక ధ్యానం మనం నేర్చుకుంటే వకీలతో పని లేదు, మనం అడ్జస్ట్ అయిపోతాం. మనం అనండి అంటే ఏమవుతుంది, నా భర్తనే కదా, నా భార్యనే కదా అనే భావన మన లోపల కలిగి కొట్లాడలేదు, పీకులాడలేదు, హ్యాపీగా ఉండగలుగుతాం. తల్లి కొడుకు చూడండి, రోజు యూట్యూబ్లో చూస్తుంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయి. తల్లిని చంపుతున్నాడు కొడుకు డబ్బుల కోసం, అక్కను చంపిండు తమ్ముడు, మా అక్క కేసు వేస్తుంది నవీన భూమి అడుగుతుందని చెప్పి అక్కను చంపుతున్నాడు తమ్ముడు, మళ్ళీ ఆమెకు వస్తుంది మా అక్క అని. ఎంత కిరాతకం అంటే ఇటువంటివి కూడా జరుగుతాయా భూమి మీద అనే భావన కలుగుతుంది మనకు. ఎందుకు తెలుసా? భక్తి లేకపోవడం, దైవ చింతన లేకపోవడం, ఇంక వేరే కారణం కానే కాదు. అసలు దేవుని మర్చిపోతాడు మనిషి. నేను మొన్న మీకు చెప్పిన భగవంతుని మర్చిపోవడం అత్యంత పాపం అని చెప్తున్నాడు గురువు. చూడండి, తల్లిదండ్రికి అన్నం పెట్టకపోతేనే పాపం తగ్గుతుంది. తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే కొంచెం కర్మ అంటుకుంటుంది మనకు. మనం పుట్టించిన భగవంతునే మర్చిపోతే మనకెందుకు కష్టం రాదు, మనకెందుకు బాధపడం. ఇవల్ల మనం గుర్తించుకొని ఈ ధ్యానం అనేది పూజ స్తోత్రం జపం కన్నా చిట్ట చివరి ధ్యానం అని చెప్తున్నాడు కృష్ణుడు. అర్జున, మానవుడు పూజ నుంచి స్తోత్రము, స్తోత్రం నుంచి జపము, జపం నుంచి ధ్యానంలోకి వస్తాడు చివరిగా అని చెప్తున్నాడు. పూజ అంటే ఏంటి స్వామిని అడిగిన కృష్ణుడు. పూజ అంటే ఏంటి అర్జున అంటే, ఇప్పుడు నేను మోక్షం పొందిన నా విగ్రహాన్ని ముందర పెట్టుకొని భక్తులు నన్ను పూజిస్తారు, అగరబత్తిని ముట్టిస్తారు, నన్ను కోరికలు కోరుతారు. నన్ను స్వామి నాకు ఇట్లా అయింది, మంచి ఇట్లా చేయాలి అడుగుతారు, నాకు నైవేద్యం పెడతారు, పండ్లు తెచ్చి పెడతారు, ఏంటి పత్రాలు తెచ్చి పెడతారు, నాకు పెట్టి నన్ను ఆరాధిస్తారు వాళ్ళు. అది పూజ అంటారు. స్తోత్రం అంటే ఏంటి స్వామిని అడిగిండు. స్తోత్రం అంటే నా గురించి పొగడడం. కృష్ణ, నీవు ఇంత గొప్పవాడవు, అంత గొప్పవాడవు, నీవు కంటి కనపడవు, నీవు ధర్మాన్ని స్థాపించిన గొప్ప ఇది దైవ స్వరూపుడు నువ్వు అని నా గురించి పొగడము స్తోత్రాలు అంటారని చెప్తున్నాను. ఇప్పుడు ఆంజనేయ స్వామి మీద 40 రోజులు స్తోత్రాలు చేస్తాం. ఆంజనేయ స్వామి గురించి పొగుడుతుంటాను. అంతెందుకు అయ్యప్ప స్వామి ఉన్నాడు, వాళ్ళు ఏం చేస్తారు అయ్యప్ప స్వామి భక్తులు అంటే, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం అని స్తోత్రాలు అన్నమాట. అనేది వాళ్ళ గురించి పొగడడం కదా. దానికన్నా జపం గొప్పదని చెప్తున్నాను. జపం అంటే ఇది స్వామిని అడుగు. కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని కళ్ళు మూసుకొని ఒక్కొక్క దాని కిందికి వేస్తూ నన్ను స్మరిస్తూ పోతుంటారు. ఓం నమ శివాయ అన్నప్పుడు ఒకటి కిందికి వేస్తుంది, హరే రామ హరే కృష్ణ అన్నాక ఒకటి కిందికి పట్టదు. అట్లా 108 సార్లు నా గురించి నా నామస్మరణ చేస్తుంటారు. దాన్ని జపము అంటాం అన్నాడు. మరి చివరిది ఏంటి స్వామి అంటే ధ్యానం అని చెప్పి, ధ్యానం ఎట్లా ఉంటుంది స్వామి అని అడిగాడు. ఇది పూర్తిగా మనసును స్తంభింపజేయడము, మనసులో ఆలోచన లేకుండా కూర్చున్నప్పుడు పూర్తిగా వాళ్ళు నా దగ్గర ఉంటారని చెప్తున్నాను. మనిషి శరీరాన్ని మనసును ఆపగలిగితే ఉన్నదే నేను లోపల, అంతటా నేనే ఉన్నా, సర్వం కలియుగం బ్రహ్మ, నేను విశ్వమంతా వ్యాపించున్న అర్జున, నీ లోపల నా లోపల కాదు, మొత్తం ఈ విశ్వం ఎంత ఉందో అంతా నేనే ఉన్నా, ప్రతి అణువును నేనే ఉన్నా.
నన్ను నీవు చేరుకోవాలంటే కళ్ళు మూసుకో, నోరు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన లేకుండా చేసుకో, మనసును పక్కకు పెట్టు. నేను చెడగొట్టేది నీ మనసే, దాన్ని ఆపుకో, నీకు స్వర్గం అని చెప్పాడు. అట్లా అర్జునుడు చేస్తూ చేస్తూ యుద్ధాన్ని సరిగ్గా చేసిండు. ఇప్పుడు అర్జునుడికి మోక్షం వచ్చిందట కృష్ణుని వెంబడి తిరిగితే. అంతేందుకు విభీషణుడు రాముని వెంబడి తిరిగితే విభీషణుడికి మోక్షం వచ్చింది. బుద్ధి వికసిస్తే భగవంతుని పట్టుకుంటాడట మానవుడు. బుద్ధి వికసించినాక మెల్లగా భగవంతునికి దగ్గర అయితే పోతుంటాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు కాలు చేసి చూస్తే ఎత్తి బరువు అయినట్లు, తిమ్మిళ్ళు వచ్చినట్లు, శరీరం తేలికైనట్లు, గాలి లేచినట్టు అనిపిస్తుంది. ఎన్నో అనుభవాలు వస్తాయి ధ్యానంలో. పొరపాటున కళ్ళు తెరువు. నీవు ఎంతసేపు చేయాలంటే అంతసేపు చేసి మెల్లగా చేతులు చేసి కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు తెరిచి మన పని మనం చేసుకోవచ్చు చక్కగా. ఏ పని ఆపాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లా ఉన్నారో అట్లా ఉండండి, కానీ కొత్తది ఒకటి ధ్యానం తెలుసుకోవాలి. ఏం చేయాల్సిన అవసరం లేదు. స్నానం చేయాలని ఏం లేదు. కాకపోతే స్నానం చేస్తే ధ్యానం చక్కగా దొరుకుతుంది. కనీసం కాలుముఖం అన్న కడుక్కోవాలి పొద్దున్న లేచి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోతాం, కాలుముఖం కడుక్కొని, ఇప్పుడు వచ్చేటప్పుడు కాలుముఖం కడుక్కొని రండి ఇక్కడికి ధ్యానానికి. అక్కడ వాటర్ కూడా కడుక్కోండి, కాలుముఖం కడుక్కోవాలి. కడుక్కుంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది, హాయిగా ధ్యానం కూర్చుంది అన్నమాట. ధ్యానం అంటే నిద్ర కాదు, ఆలోచన ఉండకూడదు, శరీరం పనిచేయదు, అన్నింటిని బంద్ చేసుకోవడమే ధ్యానం. ఏమి చేయకపోవడమే ధ్యానం. ఏమి చేయకపోవడమే ధ్యానం అంటే మానవుడు ఏదో ఒకటి చేయాలనిపిస్తాను. ఏంది? ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఎందుకట్లయినా మనం అంటే ఇంత ఉన్నప్పటి నుంచి పనులకు అలవాటు అయినా మనం ఏదో ఒక పని చేస్తేనే హాయి ఉంటుంది. మనం ఏం చేయకుండా ఎట్లా ఉండాలి మేము అంటారు. ఇంట్లో చిలుముయండి, ఏం పని లేకుండా పెట్టి ఉండలేము మనం. అంటే ఈ ధ్యానం అనేది పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళిపోతాం, మనం స్వస్థత పొందుతాం, రిలాక్స్ అవుతాం. ఇట్లా మీరు అందరూ ప్రతిరోజు ఇంటి దగ్గర ధ్యానం చేసుకొని ఇక్కడికి వారనాడు వస్తే మేము ఒక 40 నిమిషాలు ధ్యానం చేపిస్తాం. ఎక్కువసేపు చేపిస్తే కొద్ది కాలు గుంజినట్లు కళ్ళు తెరుద్దాం అనిపిస్తుంది. కాబట్టి మేము 40 నిమిషాలు చేపిస్తాం కనీసం. అది మీరు ఇంటికి వెళ్ళాక మీ బుద్ధి ఉన్నప్పుడు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. మీకు ఇంకా ధ్యానం అలవాటు కావాలంటే ఒక చిన్న సూచన చెప్తాను. పని లేనప్పుడల్లా 5 నిమిషాలు ఒకసారి, 10 నిమిషాలు ఒకసారి, 2 నిమిషాలు ఒకసారి, 3 నిమిషాలు ఒకసారి, 20 నిమిషాలు ఒకసారి, పొద్దుపోతే వరకు అప్పుడప్పుడు టైం ఉంది, ఇప్పుడు ఏం పని లేదు అంటే కళ్ళు మూస్తున్నారు. ఇట్లా మీరు రోజుకు 4-5 సార్లు 5 నిమిషాలు, 3 నిమిషాలు, 1 నిమిషం ఇట్లా అభ్యాసం చేస్తూ పోతుంటే మీకు పూర్తిగా అలవాటు అయిపోతుంది ధ్యానం అనేది. అది మీకు అర్థమవుతుంది. అరే ధ్యానంలో ఇంత శక్తి వస్తుంది, మాకు చేసుకున్నాక ఇంత మంచిగా అయినా కదా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేనైనా ప్రాక్టికల్గా 18 ఏళ్ళ నుంచి ధ్యానం చేసి అలసట ఉండదు, పేషెంట్ను ఇబ్బంది పెట్టను, అర్థం చేసుకునే వాళ్ళను. అంతకుముందు అర్థం చేసుకునేవాడిని కాను. ఇప్పుడు కొద్దిగా అర్థం అయిపోయింది. అరే నేను చేసే వైద్యం వల్ల శరీరానికే కదా, ఈ శరీరం నాడు ఊసిపోతుంది, దీన్ని ఎన్ని రోజులు నేను కాపాడగలుగుతుంది శరీరాలను. ఆ టైం అయిపోయినాక ఆత్మ దేహాన్ని వదిలిపెడుతుంది. ఈ శరీరాలకు వైద్యం చేసి వేస్ట్ అనిపిస్తుంది. ఊసిపోయే శరీరం గురించి దేనికి పిలవడాలి? లోపల దీన్ని నడిపించేది ఒకటి ఉంది కదా ఆత్మ, దానికి వైద్యం చేయాలి. జీవాత్మకు వైద్యం చేయాలి. జీవాత్మకు వైద్యం ఏంది? జీవాత్మకు రోగం ఉందే అంటే దానికి ఒక్క రోగం వస్తుంది లోపల. దానికి ఏ రోగం వస్తుంది అంటే భవరోగం అంటాం. భవరోగం అంటే ఏంటంటే మళ్ళీ పుట్టాలి, సంసారం చేయాలి, చచ్చిపోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ సంసారం చేయాలి, మళ్ళీ చనిపోవాలి. ఇది ఒక రోగం ఉంది దానికి, ఆ భవరోగం. అది కృష్ణుడు చెప్తున్న అర్జునుడు. ఆ భవరోగానికి మందు నా దగ్గర ఉందని చెప్పిండు అనమాట. ఆ భవరోగానికి ఆ జీవాత్మకు మందు నేను ఇస్తా, నా దగ్గర ఉందని. ఈ మందు అంటే ఈ ధ్యానం యోగివి కాని చెప్పాడు అనమాట. కళ్ళు మూసుకో, ఈ యోగాన్ని అభ్యాసం చేస్తే నీకు ఆ భవరోగం పోతుందని చెప్తున్నాను అనమాట. ఆత్మ పట్టుకుంటే భవరోగం పోతుంది. ఇప్పుడు చూడండి, 4 రోడ్లు ఉన్నాయి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నేను రోడ్డు దాటాలంటే చాలా కష్టం నాకు. ఏం చేయాలనుకుంటే నేనంటే ఆ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటాను. నేను అయ్యా ఒక విజిల్ కొట్టు, అన్నీ బంద్ అవుతాయి, నేను మెల్లగా దాటా. ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది, ఎమర్జెన్సీ అది, ఎట్లా దాటియాలి? వాడు విజిల్ కొడితే అందరూ బంద్ అయిపోతాం, మెల్లగా దాటిపోతుంది. అక్కడ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే నేను ఎట్లయితే రోడ్డు దాటినో, మన లోపల నుండి ఆత్మను పట్టుకుంటే జన్మలు లేవు మనకు. అద్భుతమైన జీవితాన్ని గడపవచ్చు. ఆ ట్రాఫిక్ పోలీసు మనం ఎట్లా సేవ్ చేస్తాడో చౌరస్తలా, మన ఆత్మ మన అన్నిటికీ అదే చూసుకుంటుంది అనమాట. దాన్ని పట్టుకోవాలంటే ఏంది? ఇప్పటిలాగా ధ్యానం చేయండి మీరు చక్కగా. అందుకే మీరు ధ్యానం చేసుకొని మీ జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా ఉంచుకొని ఇతరులకు ఎవరైనా ఉండి చెప్పండి, నాకు బీపీ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది,
చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మా ఇంట్లో కుటుంబ పరిస్థితులు మంచి లేవు అని బాధపడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి బాధ పుట్టిదే అంత మనసు చేసే మాయలు మనం పడ్డాము. ఆ మనసును మట్టు ఉంచుని ఎత్తిన కొట్టి అది మట్టు ఉంటే మనకి అది లేదు. చేసే తిప్పలంతా మనసు చేస్తుంది, ఎత్తిన బయట తీసుకొస్తుంది, బీపీని వేస్తుంది, మొక్కల నొప్పి తీసుకొస్తుంది, ఏడిపిస్తుంది, అయిపిస్తుంది మనసు. దాన్ని కొంచెం మన అదులో పెట్టుకుంటే మీకు ఏ సమస్యలు లేవు. బుద్ధుడు అది ఇక్కడనే చేసిండు. ఇక్కడ ఉండే దేవుళ్ళందరూ మనసును వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, అందుకే వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు. అందుకే మీరు అంతా ధ్యానం చేయండి. ఇది 6వ వారము, ఇంకా 5 వారాలు వస్తాము. నేను సార్తో కూడా చెప్పిన, ఇక్కడ మంచిగా స్థలం ఉంది సార్, ఎక్కడన్నా ధ్యాన మందిరం చిన్నది గ్రామస్తులు కట్టుకుంటే పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎప్పుడన్నా గుడికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొడతారు, ఒక అర్ధ గంటను ధ్యానం చేసుకుంటే ఇంకా వాళ్ళ స్థితి మారిపోతుంది. అది ఆలోచించుకోమని నువ్వు ఆ పెద్ద మనసులో సార్తో కూడా ఒక ఆలోచన చేసిన. సరే సార్ చూస్తాను, నేను కూడా ఆలోచన చేస్తాను ఒక మాట అన్నాడు. చూద్దాం, మీ అందరూ ఇష్టమే మా ఇష్టం. చాలా ఊళ్ళో ధ్యాన మందిరాలు కట్టిన, మారేపల్లిలో ధ్యాన మందిరం ఉంది మంచిగా. అక్కడ పెద్ద టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంతకన్నా పెద్దగా ఉంది. అందులో మేము పోయి ధ్యానం చెప్తే ఆ సర్పంచ్ యుగంధర్ రెడ్డి కట్టించాడు అనమాట. వారం వారం అక్కడ జరుగుతుంది క్లాసెస్. ఇట్లా చాలా ఊళ్ళో కట్టినాము, మంచిగా ఉంది. జైల్లో కూడా ధ్యాన మందిరాలు జైలు కూడా కట్టినాము. జైల్లో కడితే ఏమైందంటే ఆ ఖైదీలను తీసుకొచ్చి దాని సేపు కూర్చొని పెడతారు ఆ ధ్యాన మందిరం ఖైదీలను. వాళ్ళు కొద్దిసేపు కూర్చొని కొట్లాడకుండా వెళ్ళిపోవాలి. అంతకుముందు ఊరికి దినాన్ని కొట్లాడేవాళ్ళు అంటారు. జైల్లో కూడా కొట్లాడతారు, మీకు తెలుసో తెలియదు, కొట్టుకుంటారు. చంపుకున్న రోజులు కూడా జైల్లో అక్కడ పోయిన కూడా మారలే వాళ్ళు. ఇంకా ఆయన మందిరం కట్టిస్తే దాంట్లో ధ్యానం చేసినాక కొట్లాడకుండా సార్ చాలా బాగుంది. నేను జైల్లో ధ్యానం చెప్పినకి పోయినా, 150 మంది ఉండే జైల్లో. అందరిని కూర్చున్నట్టు ధ్యానం తెప్పించిన, బాగుంట కళ్ళు తెప్పించినాక చెప్పిన, అయ్యా మీరు జైలుకు రావడం మంది కాదు, మీ మనసు మంచిగా లేక మీకు బుద్ధి లేక వాళ్ళని కొట్టి చంపి దొంగతనాలు చేసి జైలుకి వచ్చినారు. మందిని అనకండి, మీ మనసు మీ దగ్గర ఉంటే మీరు ఎందుకు కొడతారు మందిని? మీ దగ్గర బుద్ధి లేదు. ధ్యానం చేస్తే బుద్ధి పెరుగుతుంది, మీరు నేరాలు చేయకుండా అవుతారని వాళ్ళకు జైల్లో ఉన్న వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు కూడా లోపల ఏం చేస్తారంటే కొట్లాడుతుంటే ఎగలేకపోతున్నారు సూపరింటెండెంట్ జైలు. ఎన్నిసార్లు అని వాళ్ళు ఊహించగలుగుతారు అని ఇట్లా ధ్యానం నేర్పండి సార్, వీళ్ళకి ఇట్లా కొంచెం మంచిగా అవుతారేమో, లోపల కొట్లాడకుండా అవుతారు అంటే ధ్యానం నేర్పించినాక కొంచెం మార్పు వచ్చింది ఎక్కడైనా. అట్లా చాలా ఉపయోగపడుతుంది ధ్యానం. మేడం, ఇక సారు ఇక ఎన్నో విషయాలు, ఎందుకంటే సారు 40 ఏళ్ళ అనుభవం సార్ది. ఇక మనదేంటంటే ఈ మధ్యనే 1 సంవత్సరం అయింది మనం ధ్యానం చేపట్టి. నేను వాస్తవంగా ఏప్రిల్ 2025 ఏప్రిల్ 24వ తారీఖు నుండి ధ్యానం చేస్తున్నాను. అంటే గతంలో అడపదడప పోయేవాడిని. ఏదేమైనా ధ్యానం చేస్తే జ్ఞానము, జ్ఞానం చేస్తే ముక్తి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే మనము ఎందుకు భూమి మీదకి వచ్చినా, మనం ఏ విధంగా జీవించాలి, మన జీవన విధానం అనేది తెలుస్తుంది. ధ్యానం చేస్తే మనకు ధ్యానం నుండి ఏమొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వచ్చిందనుకోండి, జ్ఞానం నుండి ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే మనం ఆత్మను గురించి తెలుసుకుంటాం. సార్ ఇప్పటిదాకా చెప్పిండు, ఆత్మజ్ఞానం అనేది ఇంకా మనం ఆత్మ అంటే మన జీవితాన్ని మన శరీరాన్ని నడిపేది మొత్తం ఆత్మనే. సార్ చెప్పినటువంటి దాంట్లో మీకు ఈరోజు దాదాపు మీకు మ్యాక్సిమం అర్థమై ఉంటుంది. మనము ధ్యానం చేస్తే ధ్యానం నుండి జ్ఞానము, జ్ఞానం నుండి ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానం నుండి ముక్తి మోక్షం అంటే ఏంటంటే మనము కష్టాలు లేకుండా ఆనందంగా జీవించడమే మోక్షం. ఇవన్నీ కూడా మనకి ఎట్లా వస్తావంటే ధ్యానం నుండి వస్తుంది. ధ్యానం నుండి మానసిక ప్రశాంతత, ఎన్నో లాభాలు ఉన్నాయి. ధ్యానం చేస్తే 10 సార్లు చెప్తాడు, ధ్యానం చేస్తే 1,000,000 లాభాలు, ధ్యానం చేయకపోతే 1,000,000 నష్టాలు. ధ్యానం లోపల ఇంత ఉందమ్మా. కాబట్టి ధ్యానం చేయండి. ధ్యానాన్ని నమ్ముకోవాలి. ఏదో నామకే వస్తే చేస్తే లాభం లేదు. ధ్యానం కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మనం శ్వాసను గమనిస్తూ మన శరీరాన్ని అన్నీ మర్చిపోవాలి. మన శరీరాన్ని పూర్తి శూన్యం చేసుకోవాలి. అట్లా శూన్యం చేసుకుంటే మనకు ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది. మనం ఎంతో ఉత్సాహంగా ఉంటాం. కాబట్టి మనం ఏంటంటే ఈ ధ్యానం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి మన శక్తిని పోగొట్టుకున్నట్లయితుంది. కాబట్టి ఈ సీరియల్స్ లోపల ఏముందంటే ఇంకా అందరూ లేడీసే, ఇంకా వాళ్ళే హీరోలు ఉంటారు, వాళ్ళే విలన్లు ఉంటారు. ఇంకా ఆ సీరియళ్ళ నుండి ఏమవుతుందంటే పూర్తిగా ఎంతో నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి
మనం ఈ సీరియల్స్ కానీ మనం ఏంటంటే ఉద్రేకాన్ని కలిగించేటటువంటివి ఏవి కూడా మనం పేపర్లు కానీ సినిమాలు కానీ ఇటువంటివి చూడకుండా మనం ఏం చేయాలంటే మనం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటే అంత లాభం మనం. మౌనము మీరు చూస్తుంటారు మౌన రథాలు. కాబట్టి మౌనంగా ఉంటే ఎంతో లాభం. మౌనంగా ఉంటే మన జీవన శక్తి పెరుగుతుంది, మన ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. కాబట్టి మనం ధ్యానం చేస్తే మనం సాక్షిభూతంగా జీవిస్తాం. ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకునేటటువంటి శక్తి వస్తుంది. కాబట్టి మీరంతా కూడా వారానికి ఒక రోజే కాబట్టి ఇంటికాడ కూడా ధ్యానం చేయండి మేడం, చేయండి. సార్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుండి ధ్యానాన్ని పంచుతూ ఉన్నాడు. ధ్యానం ఒక రూపాయి ఆశించకుండా మళ్ళీ సేవ, ఈ ఏదైతే మనం ఈ పిరమిడ్ సేవా వచ్చినామో మళ్ళీ ఎలాంటి ఏమీ ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి వనపర్తి లోపల కూడా ఎన్నో రోజుకు మొన్న వల్ల క్లాసులు జరుగుతాయి. మళ్ళీ ఆ క్లాసులకు భోజనాలన్నీ కూడా పెట్టి క్లాసులు నడుపుతూ ఉంటారు. మీ సేవకు మించినటువంటిది లేదు. మనం కూడా తెలిసిన వాళ్ళకి ఏం చేయాలంటే ధ్యానము చెప్తే మనకు కూడా పుణ్యం ఉంటుంది. మనం కూడా ఏమవుతామంటే కొంత ఒక మంచి పని చేస్తే ఒక కర్మ అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అంతా కూడా బాగా ధ్యానం చేస్తున్నాము. టిఫిన్ ఉంది, ఇక అందరూ తిని కొండము. ఐదు నిమిషాలు మీకు ఆరోగ్యం గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా ఉంటే అడగండి. మీరు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. షుగర్ గురించి చెప్పమంటుంది. షుగర్ ఎందుకు వస్తుంది? కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే పాపమే రోగం అని చెప్తున్నాడు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి ఉండిపోయిన పీడితే పోయిన జన్మలో చేసిన పాపము